లాస్ట్ ఒక్క ఇయర్ లోనే 300% ఆత్మహత్యలు పెరిగినాయి, 916 ఆత్మహత్యలు పెరిగినాయి. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు తీవ్రంగా మందలించినాయి సెంట్రల్ గవర్నమెంట్. ఇది దేశవ్యాప్తంగా జరుగుతా ఉంది. మీరెందుకు ఫాల్స్ ప్రిస్టేజ్ పోతారు? నిజాయితీగా విచారించండి. మీ రాష్ట్రంలో ఒకటి చచ్చిపోతున్నారా? మీ రాష్ట్రంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మేము అడిగే హక్కు ఉంది కాబట్టి గట్టిగా అడిగాం. ఈ రాష్ట్రంలో విచారణ చేయండి, సంక్షోభాన్ని పరిష్కారం చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు వాళ్ళు ఎన్ఎస్ఓ నేషనల్ ఎన్ఎస్ఓ వాళ్ళే గుర్తించినారు. రాష్ట్రంలో అత్యధికంగా 93% మంది రైతులు ఆంధ్ర రాష్ట్రంలో అప్పుల్లో ఉన్నారని, ఒక్కొక్క రైతు సగటు అప్పు 1,23,000 రూపాయలు ఉందని చెప్పి స్వయంగా నేషనల్ సర్వే ఆర్గనైజేషన్ నిర్ధారించింది. అసెంబ్లీలో ఎట్లా ఎవరు ఇక్కడ వరకు అసెంబ్లీలో ఎవరు ఇక్కడ వరకు ఎట్లా ఒక్క నిమిషం అసెంబ్లీలో మీరు ఇక్కడ మీరు ఇక్కడ అదిగా అసెంబ్లీలో మీరు ఇక్కడ మీరంటే ఎట్లా అన్ని దగ్గర మీరు సమస్యలు చెప్పలే, సమస్యలు చెప్పుకోని ప్రజలకు తెలియని సమస్యలు. రైతులు చచ్చిపోతున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతులు ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారు, రైతుల పరిస్థితి ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వక, రైతులకు ఇత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ ధరలు దొరక్క రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎవరి వల్ల చేసుకుని మీ వల్లే కదా. నేను చెప్పలేండి రైతులు ఎలా కాపాడాలో కనీసం ఆలోచిద్దాం, రైతుల గురించి చర్చిద్దాం, రైతులు ఎలా కాపాడుకోవాలో ఆలోచిద్దాం. మీరు ఇచ్చిన హామీ ఏంది, ఈరోజు చేస్తున్నది ఏంది? మీరు ఎగ్జాంపుల్తో పాటు చెప్తున్నాం. మీరు ఇచ్చిన వడ్డీకి కూడా సరిపోవడం లేదు. ఆ రుణమాఫీ నిజాయితీ ఒప్పుకోండి, వడ్డీకి సరిపోతుందా? మీరు ఇచ్చిందంతా, మీరు ఇస్తున్నదంతా, హామీ ఇచ్చిందంతా, హామీ ఇచ్చిందంతా, మీరు చేస్తున్నదంతా 86,000 కోట్ల హామీ ఇచ్చారు. మాఫీ చేస్తామని కలిసి సంతకంతో చేస్తా ఉన్నారు. ఇప్పుడు కొన్ని లక్షల సంతకాలు పెట్టారు. ఒక్క సంతకమే మొదటి సంతకంతో చేస్తామన్న మీరు ఈరోజు వడ్డీ కూడా ఇవ్వకపోతే రైతుల పరిస్థితి ఈరోజు ఎగ్జాంపుల్ తో పాటు చెప్పాం. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఎందుకు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు? తప్పేది. రైతులు ఆత్మహత్యల కారణం మీరే, రైతుల ఆత్మహత్య చనిపోవడం కారణం మీరే. ఎక్కడ చూస్తున్నారు మీరు? రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఇంత దుర్మార్గంగా పరిపాలించకూడదు. ప్రతిపక్షంగా అక్కడ మైక్ ఎవరు, ఇక్కడ మాట్లాడినవరు, ఇక్కడ అధికార దౌర్జన్యం. తెలుగుదేశం పార్టీ సభ్యులకు, ఎంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు ఉండే తేడాను గమనించారు. ముందు మేము వచ్చాం, మీరు వచ్చారా? ముందు మేము వచ్చాం, మీరు వచ్చారా? చెప్పండి. మీరే న్యాయ నిర్ణేతలు. ముందు వచ్చింది ఎవరు? మేమే వాళ్ళ వచ్చింది. ముందు వచ్చింది మేమన్నా. మేము వచ్చి మీరు చేసేట్లా మీ విద్యుత్ కుదిరేస్తున్నాం. మీరు అక్కడ మీరు ఇక్కడ మీరు అన్ని మీరే అనుకుంటే మీ విద్యుత్ కుదిరేస్తున్నాం. ప్రజలు గమనిస్తారు.